ఢిల్లీలో సీనియర్ ఐఏఎస్ టీడీపీ మహిళా ఎంపీ మధ్య వాగ్వాదం జరిగింది. మహిళా ఎంపీతో ఐఏఎస్ అధికారి అమర్యాదగా మాట్లాడారు. దురుసుగా మాట్లాడిన ఐఏఎస్కి ఎంపీ ధీటుగా సమాధానమిచ్చారు. ప్రజాప్రతినిధులతో మర్యాదగా ఉండాలని ఐఏఎస్ అధికారికి మహిళా ఎంపీ క్లాస్ పీకారు. తన సర్వీసులో మర్యాదగా మాట్లాడాలని ఎవరూ చెప్పలేదని ఐఏఎస్ అధికారి అన్నారు. తాను కూడా డాక్టర్గా చాలా మంది ప్రాణాలు కాపాడానని ఎంపీ జవాబిచ్చారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వచ్చినప్పుడు ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంత్రి నారా లోకేష్ కు సదరు ఐఏఎస్ పై మహిళా ఎంపీ ఫిర్యాదు చేశారు. మహిళా ఎంపీని అవమానించడంపై పలువురు ఎంపీలు మండిపడుతున్నారు. ఢిల్లీలో సీనియర్ ఐఏఎస్ టీడీపీ మహిళా ఎంపీ మధ్య వాగ్వాదం జరిగింది. మహిళా ఎంపీతో ఐఏఎస్ అధికారి అమర్యాదగా మాట్లాడారు. దురుసుగా మాట్లాడిన ఐఏఎస్కి ఎంపీ ధీటుగా సమాధానమిచ్చారు. ప్రజాప్రతినిధులతో మర్యాదగా ఉండాలని ఐఏఎస్ అధికారికి మహిళా ఎంపీ క్లాస్ పీకారు. తన సర్వీసులో మర్యాదగా మాట్లాడాలని ఎవరూ చెప్పలేదని ఐఏఎస్ అధికారి అన్నారు. తాను కూడా డాక్టర్గా చాలా మంది ప్రాణాలు కాపాడానని ఎంపీ జవాబిచ్చారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వచ్చినప్పుడు ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంత్రి నారా లోకేష్ కు సదరు ఐఏఎస్ పై మహిళా ఎంపీ ఫిర్యాదు చేశారు. మహిళా ఎంపీని అవమానించడంపై పలువురు ఎంపీలు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, అసలు ఏంటి ఐఏఎస్కి అలాగే ఎంపీకి మధ్య ఏం జరిగింది, పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, ఢిల్లీలో సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా, అదేవిధంగా టీడీపీ మహిళా ఎంపీ బైరెడ్డి శబరి మధ్య ఘర్షణ జరిగింది. మహిళా ఎంపీ పట్ల సదరు ఐఏఎస్ అధికారి అమర్యాదగా మాట్లాడినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందినటువంటి సమాచారం. తన పట్ల దురుసుగా మాట్లాడినటువంటి ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాకు ఎంపీ బైరెడ్డి శబరి గట్టిగానే సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రజా ప్రతినిధుల పట్ల మర్యాదగా ఉండాలని కూడా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రకు మహిళా ఎంపీ శబరి క్లాస్ పీకినట్లుగా కూడా తెలుస్తుంది. తన 15 సంవత్సరాల సర్వీస్ లో మర్యాదగా మాట్లాడమని ఎవరు తనకు చెప్పలేదని కూడా ఐఏఎస్ అధికారి మహిళా ఎంపీకి కొంత రూడ్ గానే సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. తను కూడా డాక్టర్ గా తన సర్వీస్ లో చాలా మంది ప్రాణాలను కాపాడాను. నీ సర్వీస్ లో నువ్వు గొప్ప అయితే నా సర్వీస్ లో నేను గొప్పే, అయినా కూడా ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సినటువంటి మర్యాద మీరు ఇవ్వాలి అంటూ కొంత గట్టిగానే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపీ సీఎం ఢిల్లీకి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. అయితే సహజంగా సీఎం ఢిల్లీకి వచ్చినప్పుడు, సీఎం గానీ లోకేష్ గానీ ఢిల్లీకి వచ్చినప్పుడు వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి ఎంపీలంతా ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. ఆ తర్వాత అధికారిక నివాసం నెంబర్ 1 జనపథ్కి వచ్చినప్పుడు ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో కూడా ఈ యొక్క ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా వాళ్ళందరినీ ఎంపీల పట్ల కొంత అసహనంగా ఇంకా ఎంతసేపు కూర్చుంటారు, మాట్లాడిన చాలు బయటకు వచ్చేయండి అని కూడా కొంత కసురుకున్నట్టుగా తెలుస్తుంది. సార్ మాట్లాడి బయటకు వచ్చే సమయంలో ఒక ఆటోమేటిక్ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ కు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడుతో ఎవరో మాట్లాడుతూ ఉంటే ఆ డోర్ పడిపోకుండా, అంటే ఆయన వదిలితే ఆయన మీద పడుతుందని ఆ డోర్ పట్టుకొని శబరి నిలబెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో కూడా నువ్వు ఎందుకు అక్కడ నిలబడ్డావు, బయటకు వచ్చాయి అని కూడా ఆ మహిళా ఎంపీని బైరెడ్డి శబరిని ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా కొంత గట్టిగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అప్పుడు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మీరు అంత రూడ్ గా మాట్లాడతారు, కొంచెం పొలైట్ గా మాట్లాడితే బాగుంటుంది కదా, ఓ ప్రజాప్రతినిధి పట్ల ఇట్లానా మాట్లాడేది. గతంలో కూడా ఇదే ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ, సీనియర్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, తర్వాత ఇతర ఎంపీల పట్ల కూడా ఇదే విధంగా ప్రవర్తించినట్లుగా పలువురు ఎంపీలు కూడా చెప్తూ ఉన్నారు.
ఆ తర్వాత వీళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత ఎంపీ శబరి ఇదే విషయాన్ని లోకేష్ దృష్టికి కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ఐఏఎస్ అధికారి మీద కొంతమంది ఎంపీలు ఇప్పటికే సీఎం కి అదేవిధంగా లోకేష్ కి కూడా ఫిర్యాదు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదైనా మహిళా ఎంపీ పట్ల సదరు ఐఏఎస్ అధికారి ఏదైతే అమర్యాదగా ప్రవర్తించడం, కొత్త దురుసుగా మాట్లాడటం, వీటిని కొత్త ఢిల్లీ రాజకీయ వర్గాల్లో అయితే పెద్ద చర్చ జరుగుతుంది. ఈ మహిళా ఎంపీని అవమానించడం పట్ల పలువురు ఎంపీలు కూడా మండిపడుతున్నారు. నరేష్. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.